నమస్తే అండి. ఆస్క్ టాక్స్కి స్వాగతం. నా పేరు ఆనంద్ పర్జన్య. ఇప్పుడు నేను చర్చించబోయేది విషయం ఏంటంటే జనరలీ వై వి ఫెయిల్ చాలా చోట్లలో మనం ఎందుకు ఓడిపోతాం. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది ఒక 21వ శతాబ్దం. చాలా కాంపిటేటివ్ రంగాలు ఎన్నో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలోనే తీసుకుంటే సివిల్ సర్వీసెస్ అనేది టాప్ ఎంట్రన్స్ టెస్ట్. లాస్ట్ ఇయర్ దాదాపుగా 12 లక్షల మంది రాస్తే హార్డ్లీ కొంతమందికి అంటే ఒక 1000 మందికి వస్తుంది. అంటే అందులో దాదాపు 11,99,000 మంది ఆల్మోస్ట్ ఫెయిల్ అయినట్టే. ఒక సివిల్ సర్వీస్ ఎగ్జామే కాదు, ఐఐటి జే ఎంట్రన్స్ తీసుకుంటే అందులో 12 లక్షల మంది రాశారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంతేకాదు ఎస్బీఐ పిఓది దాదాపు ఒక 10 lakhs మెంబర్స్ రాశారు. అంతే కదండి. క్లరికల్ పోస్టులు ఉంటాయి, అది 40 lakhs మెంబర్స్ రాశారు. అంతేకాదు రైల్వే ఎగ్జామ్ ఉంటుంది, అంటే దాంట్లో చూస్తే ఒక 90 లక్షల మంది రాశారు. ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఇవి ఒక గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇవి కాకుండా ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి. ఇలా ఎన్నో రకాలుగా చాలా ప్లేస్లలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం రాస్తూ ఉంటాము. కానీ చాలామంది మనం ఫెయిల్ అవుతుంటాము. ఎందుకు అంటే చాలా విషయాల్లో ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రంగంలో ఒక విషయం మనం చూసాం. అంతేకాదు మనం చూసుకుంటే ఒక జాబ్ వచ్చింది, ఒక కెరీర్లో జాయిన్ అవుతాం. కొంతమంది చాలా ఫాస్ట్గా కంపెనీలో హైరార్కీలో గ్రో అవుతుంటారు. కొంతమంది ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండడం జరుగుతుంది. అలా ఎందుకు చాలామంది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది? ఒకసారి ఆ రంగాన్ని కూడా మనం చూద్దాం. జస్ట్ అదొక ఎగ్జాంపుల్. అంతేకాదండి, ఈ రోజుల్లో చాలామంది మీరు ఎక్కడన్నా చూడండి, ప్రతి ఒక్కరు హెల్త్ కాన్షియస్ అయిపోయారు. అంటే ప్రతి ఒక్కరు, చాలామంది వెయిట్ ఉంటారు, చాలామంది లా ఉంటారు, కట్ డౌన్ అవుదామంటారు, వెయిట్ తగ్గిపోదాం అనుకుంటారు. కానీ చాలామంది ఏం చేస్తారు, వెళ్తారు, జిమ్లో జాయిన్ అవుతారు, వచ్చేస్తారు, వదిలిపెట్టేస్తారు. అంటే అక్కడ కూడా హెల్త్ రంగంలో కూడా ఫెయిల్ అవుతున్నారు. అంతెందుకండి, రిలేషన్షిప్స్ చూడండి, చాలామంది బ్రేకప్, మార్నింగ్ డార్లింగ్, ఈవినింగ్ డైవర్స్. అంటే ఏమవుతుంది అంటే ఎక్కడ చూసినా కూడా మన వ్యవస్థలో ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో చాలా చోట్లల్లో మనం ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. వై వి ఫెయిల్, ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నామని ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే 80% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి. ఏం లేదండి, సింపుల్. మనం ఏం చేస్తామంటే ఫెయిల్ కాగానే ఒక్కసారి డిప్రెషన్ మూడ్కి వెళ్ళిపోతాం. అంటే ఏంటో అంటే విజయం ఎట్లాంటిదంటే ఒక కిక్ ఇస్తుంది. అంటే ఆకాశాన్ని భూమిని విజయం రాగానే ఏమవుతుందంటే ఒక ఆకాశం భూమి కలిస్తే ఎంత బలంగా ఉంటుందో అంత హ్యాపీగా ఉంటాం. అదే ఓటమి అయినామనుకోండి, 4 గోడల మంచి మనం బయటికి రావాలనిపించదు. ఎవరన్నా వచ్చినా నేను లేనని మనం చెప్పేస్తాం. అంటే ఓటమికి ఉన్న కఠినత్వం అలాంటిది. అంటే మనము దాన్ని ఎలా చూస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. సక్సెస్ని మనం ఓన్ చేసుకున్నంతగా ఫెయిల్యూర్ని మనం ఓన్ చేసుకోవట్లే. సక్సెస్ని చాలా బాగా ఓన్ చేసుకుంటున్నాం, కానీ ఫెయిల్యూర్ని మనం ఓన్ చేసుకోలేకపోతున్నాం. ఈ ఫెయిల్యూర్ని మనం ఓన్ చేసుకుంటే ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే ఒక యాక్సెప్టెన్సీ వస్తుంది. అంటే ఫస్ట్ యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్. మనం ఒకసారి ఫస్ట్ యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్ చూస్తే మనం ఎంత హ్యాపీగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం ఇన్ని రంగాల్లో అంటే రీసెర్చ్ కూడా ఏం చెప్తుందంటే చాలామంది ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే గోల్స్ లేకపోవడం. ఫైన్, లక్ష్యాలు వాళ్ళ జీవితంలో లేవు, అందుకు ఓడిపోతారు. మనం ఏం చేస్తాము, ప్రతి ఒక్కరూ ఎక్కడైనా చూడండి, ఈరోజు స్వాట్ అనాలిసిస్ అంటారు. SWOT. ఎస్ అంటే స్ట్రెంగ్స్, W అంటే వీక్నెసెస్, O అంటే ఆపర్చునిటీస్, T అంటే థ్రెట్స్. ఇది ఎప్పుడు నీలో ఒక గోల్ ఉన్నప్పుడు స్వాట్ చేయొచ్చు. సో SWOT ఎప్పుడు చేస్తావు, నీ మైండ్లో గోల్ ఉన్నప్పుడు SWOT చేయగలుగుతావు. కానీ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఇది ఓకే ప్రాసెస్. నిజంగా కూడా గోల్ అనేది నీ ఇంటర్నల్లా నీ ఎక్స్టర్నల్లా? అంటే బయట ఉన్న ఎన్వైర్న్మెంట్ ప్రెషర్తోనే నువ్వు గోల్ సెట్ చేసుకున్నావా? నిజంగా నీ లోపల ఆ లక్ష్యం, ఆ గోల్ నీ లోపల ఉందా? అది ఫస్ట్ ప్రశ్నించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే మన నరం కణం లక్ష్యం వైపు మీరు ఇష్టంతో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా లక్ష్యాలు ఈజీగా సాధించబడతాయి. పెద్ద వ్యవస్థనే కాదు. అంటే మీరు ఇక్కడ ఒక ప్రశ్న అడుక్కోవాలండి మనల్ని మనం. ఇక్కడ ఏమంటున్నానంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది వాళ్ళ లోపల ఉన్న యూఎస్పి ఏంటి అంటే నీ యూనిక్ సెల్లింగ్ పొజిషన్, అంటే నీ యూనిక్ సెల్లింగ్ పాయింట్. అంటే అద్భుతమైన నీలో ఒక న్యాచురల్ ఒక ఇన్స్టింక్ట్, న్యాచురల్ ఒక టాలెంట్ ఉంటుంది. అది మనం గమనిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. నువ్వు గోల్ సెట్ చేసుకున్నావు, స్వాట్ చేసుకున్నావు, నువ్వు లక్ష్యంలో సాధిస్తావు, ఒక 10 ఏళ్ళు పడుతుంది ఎస్ నీ లక్ష్యాన్ని సాధించడానికి ఫర్ ఎగ్జాంపుల్. కానీ నీ బలం ఏందో తెలిస్తే, నీ యూఎస్పి ఏందో తెలిస్తే, నీ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏందో తెలిస్తే 10 సంవత్సరాల్లో సాధించే లక్ష్యాన్ని నువ్వు జస్ట్ 2 yearsలో సాధిస్తావు. ఎందుకంటే నీ లోపల న్యాచురల్ ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్కి నువ్వు ఎంచుకున్న కెరీర్కి మ్యాచ్ అయిందంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరండి. ఖచ్చితంగా మీరు దూసుకుపోతారు. అంటే రీసెర్చ్ కూడా ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే మనం ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మన లైఫ్లో నో ప్యాషన్, నో డెడికేషన్. చాలా మందికి వాళ్ళ లోపల అసలు ప్యాషన్ ఉండదట,
డెడికేషన్ ఉండదట. ఎప్పుడైతే మన లోపల ప్యాషన్ ఉండదో, డెడికేషన్ ఉండదో మనం ఏం చేయలేం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చూసిన సూపర్ అవుట్స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మైకల్ ఫెలిప్స్ అనే ఒక స్విమ్మర్ ఉన్నాడు. మీరు కూడా తర్వాత తన గురించి బ్రౌజ్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. మైకల్ ఫెలిప్స్ ఈజ్ ఏ సూపర్ స్విమ్మర్. అంటే 4 ఒలింపిక్స్లో, ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ అంటే 4 ఒలింపిక్స్లో 28 గోల్డ్ మెడల్ సాధించిండు. టోటల్ ఇండియా ఇప్పటి వరకు 28 గోల్డ్ మెడల్ సాధించింది. కానీ ఇక్కడ మైకల్ ఫెలిప్స్ ఒక్కడే స్విమ్మర్లో అమెరికా నుంచి 28 మెడల్స్ ఆయన కొట్టేశాడు, ఒలింపిక్ మెడల్స్. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్, ఆయన లోపల సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంది? ఇంకా 28 మెడల్స్లో 23 మెడల్స్ గోల్డ్ మెడల్. అంటే ఎంత గొప్ప అచీవ్మెంట్. ఆయన సీక్రెట్ ఆఫ్ ఏంటంటే ఆయన లోపల స్విమ్మింగ్ అంటే తనకి ప్యాషన్, స్విమ్మింగ్ అంటే తనకి ఊపిరి, స్విమ్మింగ్ అంటే తన ప్రాణం అన్నీ దాని మీద పెడతాడు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయనకి ఒక ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ హ్యాండ్ ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ ఫ్రాక్చర్ అయింది. డాక్టర్ ఏమన్నారంటే స్విమ్ చేయొద్దు అన్నారు. అప్పుడు చూడండి, అదే ప్యాషన్ లేకుంటే ఏమవుతుంది? సరే డాక్టర్ వద్దన్నాడు అని మనం ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ వ్యక్తికి, ఈ మైకల్ ఫెలిప్కి ప్యాషన్ ఉండడంతో ఏమైంది అంటే, సరే నేను చేతులు కాళ్ళతో నేను స్విమ్ చేస్తా, లెగ్స్తో స్విమ్ చేస్తా, అట్లా 1 ఇయర్ లెగ్స్తో స్విమ్ చేశాడు. లుక్ ఎట్, ఒక ప్యాషన్ ఉన్నప్పుడు మన మైండ్ ఆటోమేటిక్గా ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఇష్టాలుగా మార్చుకొని అందులో వెళ్ళే అవకాశం ఉంటుంది. బెస్ట్ మన ఇండియాలో చూడండి, సచిన్ టెండూల్కర్. ఆయనకు మించిన క్రికెటర్ అంటూ లేరు. అంటే సచిన్ టెండూల్కర్ కూడా చూడండి, ఎప్పుడైనా ఏదన్నా నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా, లంచ్ చేసావా, డిన్నర్ చేసావా అని అడగడం ఆయనకు ముఖ్యం కాదు. ఆయన ఒక ప్రశ్న అడుక్కుంటాడు, ఈరోజు నేను నెట్ ప్రాక్టీస్ చేశానా, టుడే ఆమె నెట్ ప్రాక్టీస్, నేనేమో నెట్ ప్రాక్టీస్ ఈరోజు చేశాను. అంటే చూడండి, ఇద్దరు స్పోర్ట్స్ స్టార్స్ని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మైకల్ ఫెలిప్స్ అనేవాడు ప్రతిరోజు 12 గంటలు పనిచేసేవాడు. అంటే 12 గంటలు తన టైంని పెట్టిండు. అంటే ఎంత ప్యాషన్ ఉంటే మనం అంత టైం పెడతాం, ఒక్కసారి ఆలోచించండి. సో నో ప్యాషన్, నో డెడికేషన్ ఉంటే లైఫ్లో మనం ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. అందుకే ప్యాషన్, డెడికేషన్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఇంకొక పాయింట్ ఇందులో, చాలా మందికి ఏంటంటే గెట్టింగ్ థింగ్స్ డన్ యాటిట్యూడ్ ఉండాలి. అంటే ఏ పనైనా చెయ్యాలనే ఒక యాటిట్యూడ్ ఉండాలి. మీరు చూడండి, థింగ్స్ చెయ్యాలని అంటే చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్. నేను కూడా విన్నాను. ఇలా ఒక బాటిల్ ఉందనుకోండి, సగం నిండుగా ఉంది అంటే చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం బాటిల్ సగం నిండుగా ఉంటుందంటే పాజిటివ్ యాటిట్యూడ్, సగం ఖాళీగా ఉందంటే నెగిటివ్ యాటిట్యూడ్. కానీ ఇప్పుడు మనకి పాజిటివ్ నెగిటివ్ కాదు. 21వ శతాబ్దంలో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పాజిబిలిటీ థింకింగ్ కావాలి. పాజిబిలిటీ థింకింగ్ అంటే ఏంటంటే ప్రతిదీ నాకు ఇది సాధ్యం కాదు, నాకు ఇది సాధ్యం కాదు, నాకు అది సాధ్యం కాదు, నాకు ఇది సాధ్యం కాదు, అసలు సాధ్యం కాని దాన్ని సాధ్యం చేయడంలో దమ్ముందంటారు. అంటే పాజిబిలిటీ థింకింగ్ ఎప్పుడైనా ఏం ఆలోచిస్తుంది అంటే ఏ పని ఎట్లా చేయాలి, ఎట్లా ఫినిష్ చేయాలని ఆలోచిస్తారు. దట్ ఈస్ ద పాజిబిలిటీ థింకింగ్ అండి. అంటే మనకి ఎప్పుడైతే ఆ పాజిబిలిటీ థింకింగ్ ఉంటుందో గెట్టింగ్ థింగ్స్ డన్ యాటిట్యూడ్ వస్తుంది. ఏ పనైనా చెయ్యాలి అన్న యాటిట్యూడ్ మనకి డెఫినెట్గా వస్తుంది. విరాట్ కోహ్లీని చూడండి, ఒకప్పుడు విరాట్ కోహ్లీ ఇంత ఫిట్గా లేడు, కానీ ఇప్పుడు చూస్తే విరాట్ కోహ్లీ చాలా ఫిట్నెస్. అసలు ఢిల్లీ వాళ్ళు బటర్ చికెన్ అన్న, వాళ్ళ కర్రీస్ అన్న ప్రాణం. కానీ క్రికెట్ ఫిట్నెస్ కోసం, తన యొక్క ఫిట్నెస్ కోసం, తన క్రికెట్ అనే అద్భుతమైన ఆట ఆడాలన్న ఫిట్నెస్ కోసం తను ఎన్నో త్యాగం చేసుకున్నాడు, తన ఫుడ్ని త్యాగం చేశాడు, ఎవ్రీడే ఫిట్టెస్ట్గా జరుగుతున్నాడు. అంటే మీరు విరాట్ కోహ్లీని గమనించిన అంటే ఆయనకి ఏమైంది, ఎలాగైనా గొప్ప క్రికెటర్ని కావాలి, ఎలా అయినా నేను ఇండియాని గెలిపించాలన్న యాటిట్యూడ్ ఆటోమేటిక్గా, అంటే అది కావాలి అన్నప్పుడు ఏవైనా మనం వదిలిపెట్టుకోగలుగుతాం. సో గెట్టింగ్ థింగ్స్ డన్ అన్న యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఇంకో సమస్య ఏంటంటే, చిన్న సమస్య, మనం అందరం కష్టపడతామండి, ప్రతి ఒక్కరం కష్టపడతాం. ఒక 3 గంటలు కష్టపడతాం, 4 గంటలు కష్టపడతాం. అసలు సీక్రెట్ ఎక్కడుంది తెలుసా? మనం ఫెయిల్ నుంచి బయటపడాలంటే సీక్రెట్ ఏంటంటే, అందరూ 4 గంటలు పనిచేస్తారు, చాలామంది పనిచేస్తారు, కానీ ఆ ఎక్స్ట్రా 1 అవర్ ఎవరు చేస్తున్నారు అనేదే సీక్రెట్ అండి. ఒకరు 8 అవర్స్ కష్టపడుతున్నారు, కానీ ఎక్స్ట్రా 1 అవర్ ఎవరు చేస్తున్నారు? ఒక 10 అవర్స్ కష్టపడుతున్నారు, ఎక్స్ట్రా 1 అవర్ ఎవరు చేస్తున్నారు? అంటే మనల్ని మనం లిటిల్ పుష్ మనం చేసుకోలేమా? మనం కొంచెం పుష్ మనం చేసుకోలేమా? ఎవరైతే మనల్ని మనం లిటిల్ పుష్ మనం చేసుకుంటే ఖచ్చితంగా అవుతుందండి. ఇది కావాలి, ఎక్స్ట్రా పుష్ అనేది కావాలి. ఈజీగా చెప్తాను. అంటే మన లోపల ఇది లేకపోతే ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్ చెప్పాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి చెప్పాను, జిమ్స్ గురించి చెప్పాను, హెల్త్ గురించి చెప్పాను. ఇప్పుడు మన సైకాలజీ ప్రకారం వాళ్ళు కూడా మారారు. ఒకప్పుడు చూడండి, ఏదైనా ఫీజులు కట్టేటప్పుడు 1 టైం ఫీజులు లేకుంటుండే. ఎట్లా ఫీజు కడుతుండేమంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఇలా ఉంటాయి. కానీ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అట్లా కాదు, ముందే ఆఫర్ ఇస్తాడు, ముందే కట్టాలంటాడు. ఎందుకు? మన యొక్క వీక్నెస్ని, మన యొక్క సైకాలజీని వాళ్ళు కూడా పట్టేశారు. ఎందుకంటే ముందే కట్టేస్తాం, జాయిన్ అయిపోతాం, ఎలాగూ మనము
1 వీక్ 10 డేస్ 15 డేస్ కాగానే మన మోటివేషన్ డౌన్ అయిపోతుంది, తర్వాత ఆటోమేటిక్ న్యాచురల్గా పక్క జరిగిపోతాం, ఓ 2 నెలల తర్వాత ఇన్స్టిట్యూట్ పోవడం బంద్ చేస్తాం. చాలా చోట్లలో జరుగుతుంది. అంటే ముందే మనం డబ్బులు కట్టేస్తాం, అయినా మళ్ళీ మనం పోము. అంటే ఇది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మీకు చెప్పిన అనాలిసిస్ అంతా మీరు అర్థం చేసుకోండి. హెల్త్ కూడా చూడండి. హెల్త్ జిమ్కి పోతాం, 3 రోజులు పోతాం, 4 రోజులు పోతాం, టక్మని ఆగిపోతాం, వచ్చేస్తాం. అంటే ఆ ఫస్ట్ 1 వీక్ ఒక పెయిన్ ఉంటుంది. ఎందుకు ఆ పెయిన్ని మనం భరించకూడదు? ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు పెయిన్ ఉంటుంది. ఎందుకు ఆ పెయిన్ని మనం భరించకూడదు? ఒక్కసారి యాక్సెప్ట్ దాట్. మీరు యాక్సెప్ట్ చేస్తే మీ రూట్ చాలా వేరైపోతుంది. అందుకే మీకు మొట్టమొదటిగా చెప్పాను కదా, మీ యూఎస్పీని గమనించండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ పాయింట్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది ల్యాక్ ఆఫ్ విజన్. ల్యాక్ ఆఫ్ విజన్ వల్ల మనం ఫెయిల్ అవుతాం. ఎందుకు ఫెయిల్ అవుతామంటే ల్యాక్ ఆఫ్ విజన్ అంటే ముందు చూపు అంటే ఏం చేయాలో మనకి పర్ఫెక్ట్గా ఐడియా ఉంటే మనం ఈజీగా లైఫ్లో పైకి వస్తాం. అంటే మీరు ఒక్కసారి గమనించండి, నేను చెప్పిన ఫస్ట్ పాయింట్, అండర్స్టాండ్ యువర్ యూఎస్పీ. మీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ని మీరు అర్థం చేసుకోండి, మీ బలాన్ని అర్థం చేసుకోండి, మీ బలగాన్ని అర్థం చేసుకోండి. ఆ బలగం ఇవన్నీ మ్యాచ్ అయ్యి మీకు ఖచ్చితంగా మీ స్వాట్ చేసుకొని లక్ష్యాన్ని పెట్టుకొని నేను చెప్పినట్టు మీ లోపల ఎప్పుడు ఈ ప్యాషన్ని, డెడికేషన్ని, గెటింగ్ థింగ్స్ డన్ యాటిట్యూడ్ని ఇవన్నీ మీరు క్రమక్రమంగా పెంచుకుంటే లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే కళ్ళున్నోడు ముందే చూస్తాడు, దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడన్నారు. అంటే మనకి దిమాక్ ఉంది, మనం దిమాక్తో మనం ఎలా ఫెయిల్ నుంచి బయటపడాలి, టేక్ ఏ ఫీడ్బ్యాక్. అంతేకాదు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఉంది, ఫీడ్ ఫార్వర్డ్. అంటే నేను ఎక్కడ వైఫల్యం చెందినో అక్కడ లెసన్స్ నేర్చుకొని అవి రిపీట్ కాకుండా ఉండకుండా మళ్ళీ దాన్ని నువ్వు క్రమంగా పెట్టి ఒక ఆర్గనైజ్డ్ వేలో పెట్టి ముందుకెట్లలో ఆలోచించాలి. సో డెఫినెట్గా వై వి ఫెయిల్ అనే దాని మీద మీకు ఒక అవగాహన ఇప్పుడు ఇచ్చాను. కానీ ఖచ్చితంగా నాకున్న ఈ సమయంలో మీకు ఒక అవగాహన ఇచ్చాను. నెక్స్ట్ టైం ఎవ్రీ ఆస్పెక్ట్లో, కెరీర్లో కానీ, మనము రిలేషన్షిప్స్లో కానీ, మన దీంట్లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, హెల్త్ పైన కానీ డీటెయిల్గా మీతో మళ్ళీ నేను షేర్ చేసుకుంటాను ప్రతి వీడియోలో. మీరు ఇంతసేపు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.